అందరికీ నమస్కారం. తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడగానే మనకి వెంటనే ఏం గుర్తొస్తుంది? బహుశా కాకతీయుల కోటలు లేదంటే నిజాం నవాబుల దర్బారులు. కరెక్టే గదా? కాని ఈ పెద్ద పెద్ద సామ్రాజ్యాల నీడలో దాగి ఉన్న కొన్ని చిన్న సంస్థానాల కథలు కూడా ఉన్నాయి. అసలు విషయమేంటంటే ఇవే మన సాహిత్యాన్ని, మన సంస్కృతిని కాపాడాయి. ఈరోజు మనం దాదాపు మర్చిపోయిన ఈ గొప్ప సాహిత్య పోషకుల గురించి వివరంగా తెలుసుకుందాం. అసలు పాయింట్ ఏంటంటే ఈ రాచరిక పాలనలో తెలంగాణ సాహిత్యం ఎంత గొప్పగా వికసించిందో మనలో ఎంతమందికి తెలుసో. పెద్ద పెద్ద రాజ్యాల వెలుగులో ఈ చిన్న సంస్థానాలు ఎవరికీ పెద్దగా కనిపించలేదు. కాని నిజం చెప్పాలంటే ఎన్నో సాహిత్య రత్నాలకు ఇవే పుట్టిన్నులు. వాటి వెనుకున్న అసలైన కథలేంటో, ఆ చరిత్రేంటో ఇప్పుడు చూద్దాం పదండి. ఓకే, ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే ముందుగా దక్షిణ తెలంగాణలోని సంస్థానాల గురించి చూస్తాం. ఆ తర్వాత మధ్య తెలంగాణ, తూర్పు తెలంగాణ సంస్థానాల దగ్గరకు వెళదాం. ఇక చివర్లో వీళ్ళందరూ కలిసి మా సాహిత్య వారసత్వానికి ఎంత గొప్ప సేవ చేశారో ఒక్కసారి విశ్లేషిద్దాం. సో రెడీనా? మన ప్రయాణాన్ని దక్షిణ తెలంగాణతోనే మొదలు పెడదాం. రైట్, మనమనుకున్నట్టే మన ప్రయాణంలో మొదటి స్టాప్ దక్షిణ తెలంగాణ. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 3 కీలకమైన సంస్థానాల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇవి అడ్మినిస్ట్రేషన్లోనే కాదు, సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో కూడా ఎలా తమ ప్రత్యేకతను చాటుకున్నాయో చూద్దాం. వనపర్తి కాకతీయ సామ్రాజ్యం పడిపోయాక వచ్చిన సంస్థానం సంస్కరణలకు అంటే రిఫార్మ్స్కి చాలా ఫేమస్ అన్నమాట. ముఖ్యంగా రెండో రాజా రామేశ్వరరావు చేసిన ల్యాండ్ రిఫార్మ్స్ అయితే అప్పట్లో ఒక సంచలనం. ఆలోచించండి, రైతుల భూమిని కొలిచి దానికి సర్వే నంబర్లిచ్చి అధికారికంగా పట్టాలివ్వడం ఆ రోజుల్లో ఇది మామూలు విషయం కాదు, ఒక విప్లవం లాంటిది. అందుకే సురవరం ప్రతాపరెడ్డిగారు ఈయన్నేమన్నారో తెలుసా? ప్రథమాంధ్ర సంస్కర్త అని పొగిడారు. అంత గొప్ప సంస్కర్త. అంతేకాదు, వీరి ఆస్థానంలోనే రామచంద్రోదయం లాంటి గొప్ప కావ్యాలు కూడా రాశారు. సరే, వనపర్తి తరువాత ఇప్పుడు మనం చాలా పురాతనమైన జటప్రోలు సంస్థానం కథ చూద్దాం. పద్మనాయక వంశానికి చెందిన ఈ పాలకులకు సాహిత్యం అంటే ఎంత ఇష్టమంటే వాళ్లు ఏకంగా వాళ్ల వంశచరిత్రనే సురభివంశ చరిత్ర అనే పేరుతో ఒక పుస్తకంగా రాయించారంటే నమ్మండి. అంటే చూడండి, వాళ్ల వారసత్వాన్ని తరువాత తరాలకందించాలనే తపన ఎంత బలంగా ఉందో. ఆ ఒక్కటే కాదు, మనం బాగా వినే చంద్రికాపరిణయం అనే ప్రసిద్ధ ప్రబంధ కావ్యం కూడా వీళ్ల ప్రోత్సాహంతోనే బయటకొచ్చింది. ఇక ఆత్మకూరు సంస్థానం విషయానికొస్తే ఇది కేవలం ఒక రాజ్యంలా కాకుండా ఒక కల్చరల్ హబ్లాగా ఉండేది. ఎలాగంటే ఒకవైపు పాలకుడు చంద్రరెడ్డి కట్టించిన ఫేమస్ కురుమూర్తి దేవాలయంతో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. మరోవైపు ఇక్కడ తయారయ్యే హై క్వాలిటీ మజ్లిన్ వస్త్రాలతో ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉండేది. ఇక సాహిత్యం సంగతి చెప్పక్కర్లేదు. రాణి భాగ్యలక్ష్మమ్మగారు గోల్కొండ కవుల సంచికలాంటి ఒక మాస్టర్ పీస్ పబ్లిష్ అవ్వడానికి హెల్ప్ చేసి వాళ్ళకి సాహిత్యం మీదున్న ప్రేమను చాటుకున్నారు. సో దక్షిణ తెలంగాణ సంస్థానాల గురించి చూశాం కదా. ఇప్పుడు మన ప్రయాణం మధ్య తెలంగాణ వైపు సాగుతోంది. మెదక్, నిజామాబాద్ ఏరియాల్లో ఉన్న ఈ సంస్థానాలు ముఖ్యంగా వాటి వీరత్వానికి, గట్టి పరిపాలన దక్షతకు పేరు పొందాయి. మరి వాటి కథలేంతో ఇప్పుడు చూసేద్దాం. పాపన్నపేట ఈ సంస్థానం కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం 2 తరాల నాయకత్వాన్ని చూడొచ్చు, అది పూర్తి భిన్నమైన శైలిలో. ఒకవైపు రాణి శంకరమ్మ, ఆమె పరిపాలనా దక్షతకు నిజాం ఎంత ఇంప్రెస్ అయ్యాడంటే ఆమెకు రాయ్బాగన్ అని బిరుదిచ్చాడు. రాయ్బాగన్ అంటే ఏంటో తెలుసా? ఆడసింహం. ఇక మరోవైపు ఆమె దత్తపుత్రుడు సదాశివరెడ్డి. ఈయన గొప్ప వీరుడు. తన భార్య పార్వతితో కలిసి నిజాం సైన్యాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. చూసారా, ఒకరు గొప్ప అడ్మినిస్ట్రేటర్, మరొకరు గొప్ప వారియర్. ఇప్పుడు దోమకొండ సంస్థానం గురించి చూద్దాం. ఇది గోల్కొండ సుల్తానుల టైంలో అఫీషియల్గా ఏర్పడింది. కామారెడ్డి అనే పాలకుడికి సుల్తాన్ నుంచి సనదొచ్చింది. సనదు అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక అఫీషియల్ ఆర్డర్ లేదా పర్మిషన్ అన్నమాట. దాంతో ఈ సంస్థానానికి లీగల్ స్టేటస్ వచ్చింది. ఇక సాహిత్య పోషణలో వీళ్లు ఎప్పుడూ ముందుండేవారు. పట్టమెట్ట సోమనాథ సోమయాజీ లాంటి గొప్ప కవులను ఆదరించడమే కాదు, మల్లారెడ్డి రాసిన రాణం, పచ్చక్రవర్తి చరిత్ర లాంటి ముఖ్యమైన రచనలు కూడా వీళ్ల కాలంలోనే వచ్చాయి. ఇక శర్నపల్లి సంస్థానం. ఇక్కడ మనకొక గొప్ప పాలకురాలు కనిపిస్తారు. ఆమె పేరు చీలం జానకీబాయి. భర్త చనిపోయిన తర్వాత పాలనా బాధ్యతలు తీసుకున్న ఈమె తన ఫోకస్ మొత్తం ప్రజలమీదే పెట్టారు. పబ్లిక్ వెల్ఫేర్ కోసం పనిచేశారు. ముఖ్యంగా అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం చెరువులు, కాలువలు తవ్వించారు. ఇది ఆమె పాలనలో ఒక హైలైట్.
అధికారమంటే ఏలడం కాదు, ప్రజల మేలు కోరడమని ఆచరణలో చూపించారామె. రైట్. దక్షిణ మధ్య తెలంగాణ చూశాక మన ప్రయాణం ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి అంటే తూర్పు తెలంగాణకు చేరుకుంది. ఇక్కడి సంస్థానాలకు వాటికంటూ కొన్ని యునీక్ కథలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మునగాల సంస్థానం 20వ శతాబ్దంలో దీని చరిత్ర చాలా మలుపులు తిరిగింది. మీరు చూస్తున్నట్టు చాలా రాజకీయ మార్పులు జరిగాయి. కానీ వీటన్నింటికంటే ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఇక్కడ దివాన్గా పనిచేసిన కొమరాజు వెంకట లక్ష్మణరావు గారు. దివాన్ అంటే ఆ రోజుల్లో రాజుగారి చీఫ్ మినిస్టర్ లేదా ప్రైమ్ అడ్వైజర్ లాంటి పోస్ట్. ఆయన మొదలుపెట్టిన గ్రంథాలయోద్యమం అంటే లైబ్రరీ మూవ్మెంట్ ఆధునిక తెలంగాణ చరిత్రనే మార్చేసింది. ఆలోచించండి, ఒక సంస్థానంలో పనిచేసే అధికారి ఇంత పెద్ద సామాజిక ఉద్యమాన్ని మొదలుపెట్టడం ఎంత గొప్ప విషయం. ఇక పాల్వంచ సంస్థానం, వీరి మూలాలెక్కడున్నాయో తెలుసా? ఏకంగా గొప్ప కాకతీయ సామ్రాజ్యంలో. వీళ్ళు కాకతీయ ప్రతాపరుద్రుడి సేనానుల వారసులు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడి పాలకుడైన పార్థసారథి అప్పారావు గారికే సాహిత్య విశారద అనే బిరుదుండేది. దీనర్థమేంటి? వాళ్లు కేవలం సాహిత్యాన్ని పోషించేవాళ్లే కాదు, స్వయంగా వాళ్లే గొప్ప సాహితీవేత్తలన్నమాట. అంతేకాదు, తమ సంస్థాన చరిత్రను ఒక అధికారి చేత రాయించడం, వాళ్ల ముందుచూపుకు ఇదొక మంచి ఉదాహరణ. ఓకే, ఇప్పటిదాకా మనం ఒక్కో సంస్థానం గురించి విడివిడిగా చూసాం గదా. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఓవరాల్గా తెలుగు సాహిత్యానికి చేసిన సేవ ఏంటి, దాన్ని ఒక పెద్ద చిత్రంగా చూసి విశ్లేషిద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈ సంస్థానాలు సాహిత్యానికి ఎంత సేవ చేశాయో అని. ఉదాహరణకి ఆత్మకూరులో వచ్చిన నిరోష్ట్య రామాయణం తీసుకోండి. పెదవులు కలపకుండా పలకాల్సిన పద్యాలు, ఎలాంటి అద్భుతమైన ప్రయోగమది. అలాగే మునగాలలో వచ్చిన పువ్వుల తోట చాలా సింపుల్ భాషలో ఉంటుంది. సో ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలు వీళ్ల వల్లే మనకు దక్కాయి. ఒకసారి మనమే ఆలోచిద్దాం, ఒకవేళ ఈ సంస్థానాలు లేకపోతే, ఈ పోషణ లేకపోతే ఇంత గొప్ప సాహిత్య సంపద మనదాకా వచ్చేదా? ఈ కవులు, వాళ్ల కావ్యాలు చరిత్రలో ఎక్కడో మరుగున పడిపోయేవి కదా. సరే, మనం ఈ విశ్లేషణలో చివరికి వచ్చేశాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నింటినీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఈ మొత్తం చర్చలో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఇవే: వనపర్తి రాజు తెచ్చిన ల్యాండ్ రిఫార్మ్స్, పాపన్నపేట రాణి శంకరమ్మ వీరత్వం, మునగాల దివాన్ మొదలుపెట్టిన లైబ్రరీ మూవ్మెంట్. ఇలా ఒక్కో సంస్థానం తెలంగాణ చరిత్ర మీద తమదైన ఒక చెరగని ముద్ర వేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇవి కేవలం చిన్న చిన్న రాజ్యాలు కాదు, ఆధునిక తెలంగాణ నిర్మాణానికి పునాది రాళ్లులాంటివి. అయితే ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. అధికారం, సంస్కృతి, పురోగతి వీటికి మధ్య ఉన్న సంబంధం గురించి ఈ చిన్న చిన్న సంస్థానాల కథలు మనకు ఏం పాఠం నేర్పుతున్నాయి? అధికారమంటే కేవలం పరిపాలించడం మాత్రమే కాదు, అది సంస్కృతిని, సాహిత్యాన్ని, చివరికి సమాజాన్ని కూడా ముందుకు నడిపించే ఒక గొప్ప శక్తి అని ఈ కథలు మనకు చూపిస్తున్నాయి. మన పనేంటంటే ఇలాంటి స్థానిక చరిత్రలను వెలికితీయాలి, వాటిని భవిష్యత్ తరాలకు అందించాలి. అదే మనం ఈ గొప్ప వారసత్వానికిచ్చే నిజమైన గౌరవం. ఈ విశ్లేషణను ఇంత ఓపికగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు.